తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ రోజుల్లో మనకున్నటువంటి ధర్మ సందేహాలు అనేకమండి. ఎవరిని అడగాలి, ఎలా తెలుసుకోవాలి అనే కోరుకుంటాము. ఎవరో ఒకరి ద్వారా మన సందేహాలను నివృత్తి చేయాలనుకుంటాం. అందులో భాగంగా ప్రముఖులు, పెద్దలు మనకు వచ్చేటువంటి సందేహాలను నివృత్తి చేస్తే ఆనందమే వేరు కదా. అందులో భాగంగా మనతో పాటు ఉన్నారు ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గురువు గారు. చాలా చక్కగా మనకున్నటువంటి ధార్మిక, ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేసి మనకు ఒక సమాధానాన్ని అందిస్తారు. మరి ఆలస్యం చేయకుండా గురువు గారితో మాట్లాడదామా? గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మాయి. ఎలా ఉన్నారండి? బాగున్నాను తల్లి. చాలా సంతోషం. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే ఆ పలకరింపు కోసమే చూస్తూ ఉంటాం. చాలా చక్కగా మాకు ఉన్నటువంటి సందేహాల్ని చాలా నెమ్మదిగా వాటిని నివారిస్తూ మాకున్నటువంటి సందేహాల్ని కొత్త కొత్త అవేర్నెస్ కూడా తీసుకొస్తూ ఉంటారు, ఒక అవగాహన. ఇందులో భాగంగా శ్రావణ మాసం. అవునమ్మా. నేను ఇదే ప్లేస్లో కూర్చుని చాలామంది అతిథులతో, పెద్దవాళ్లతోటి వ్రతం ఎలా ఆచరించాలి, ఎలా చేసుకోవాలి, ఎటువంటివి చేస్తే లక్ష్మీప్రద, ఇవన్నీ మాట్లాడుతుంటాం. కానీ మిమ్మల్ని అడగాలనుకున్నటువంటి ప్రశ్న, అసలైన లక్ష్మీ తత్వం అంటే ఏంటి? ఏం నేర్చుకోవాలి లక్ష్మీ అమ్మవారి నుంచి? నవ్వడం ఎలాగో నేర్చుకోవాలి, ఆనందంగా ఉండడం ఎలాగో నేర్చుకోవాలి. అమ్మను మనం అడగవలసింది ఆనందం ఇమ్మని. ఆవిడని ఆనందం కాకుండా అందరూ ఐశ్వర్యాన్ని అడుగుతూ ఉంటారు. ఆవిడ మహదానందంగా ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. మనం కోరుకోవలసింది ఆనందాన్ని. లక్ష్మి అన్న ఆ శబ్దాన్ని మనం చూసినట్లయితే లక్ష్యార్థే, లక్షణార్థే, రోచ్యార్థే అని మనకు వ్యుత్పత్తి పదకోశం తెలియజేస్తుంది. లక్షణం ఏమిటి? సలక్షణంగా మనం కనిపించడం అంటూ ఉంటారు. సలక్షణం అంటే ఒక మహిళ వ్రతం చేసుకునే సమయంలో సలక్షణంగా అంటే అమ్మవారు ఎలా అలంకరించుకుంటున్నామో అలా ఉండడం సలక్షణం. కంటికి కాటుగా, నుదుటిన కుంకుమ, శిరస్సులో పుష్పాలు, చేతికి మట్టి గాజులు, పాదములకు పసుపు, కంటికి ఇలాగా సలక్షణంగా. ఒక వ్యక్తి, పురుషుడు ఒక ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగానికి సంబంధించిన విధులను, బాధ్యతలను తూచ తప్పకుండా ఉంటే సలక్షణంగా అతడు తన పని తాను చేసుకుంటాడు అంటారు. ఒక పోలీసు వాడు కావచ్చు, ఒక జడ్జి కావచ్చు, ఎవరి బాధ్యతలకు తగినట్టుగా వారు వేషభూషలతో, భాషలతో పాటుగా వ్యవహార సరళి కూడా అంతే సౌమ్యంగా ఉన్నట్లయితే సలక్షణంగా ఉన్నాడు అబ్బాయి, ఇక్కడికి అమ్మాయి నుంచి వివాహం చేయవచ్చు అంటూ ఉంటారు. ఈ సలక్షణం అనేది అమ్మవారిని మనం అడగాలి. వినయం కావాలి, వివేకం కావాలి, విజ్ఞానం కావాలి. చారుమతికి అమ్మవారు కలలో దర్శనం ఇచ్చింది. ఎందుకు కనిపించింది? ఆవిడ సలక్షణంగా ఉంది కాబట్టి. ఆవిడ మితంగా, హితంగా, వినయంగా మాట్లాడుతుంది కాబట్టి. మిగతా వాళ్ళు ఎవరికి కనిపించలేదే. ఆవిడకి ఎందుకు కనిపించింది అంటే ఆవిడ ఒక్కటి సలక్షణంగా ఉంది. నేటి కాలంలో మహిళలు ఆకారంలో పురుషుడికి దగ్గరై అతడి ఆరాధనకు దూరం అవుతున్నారు అంటూ ఒక గొప్ప రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ ఏదో ఒక నవలో రాసి ఉన్నాడు. పురుషులు కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు, ధర్మాలకు దూరంగా వెళుతూ చేస్తున్న పని కాకుండా పక్క పనిపైన ఆకర్షణలతో జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటున్నారు. ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ పని మీద లక్ష్యాన్ని కేంద్రీకరించడమే సలక్షణం. ఇది మనకు వరలక్ష్మి అమ్మవారు ఇస్తుంది. ఈ వ్రతానికి ఎంత చిత్రమైన అంశాలు ఉన్నాయి అంటే, ఒకటి ఉద్యాపన లేదు. అనేకులు ఈ వ్రతాన్ని ఉదయం చేసుకోవచ్చు అంటూ ఉంటారు, సాయంత్రం చెయ్యాలి అని ఆ వ్రత కథలో ఉంది. ఉదయం అంతా ఏర్పాట్లతో ఉండి సాయంత్రమే చేసుకోవాలి. మరికొందరు సత్యనారాయణ వ్రతం కూడా కలిపి చేసుకోవచ్చా, ఎలాగూ ఇది చేస్తున్నాం కదా, అక్కర్లేదు. ఒక్క వ్రతం చేయండి, లక్షణంగా చేయండి. 9 పూర్ణాలు నివేదనగానా, 21 పూర్ణాలు నివేదనగానా, ఇలా అన్ని చిన్న చిన్న వాటిని దేహం ఉన్నంతకాలం సందేహం. వ్రతంలో ఏమనుంది? 21 సంఖ్యలో ఏకవింశతి సంఖ్యాక అన్న ఆ సంఖ్య చెప్పి నైవేద్యం ఉంది. మరి 9 ఎందుకు వచ్చింది? తోరాల పేరిట వచ్చింది. తోరం అంటే రక్షించేది. అసలు ఈ వ్రతం మొత్తం మీద ఉన్న అద్భుతమైనటువంటి, అతి రహస్యమైన, నిగూఢమైనటువంటి ధర్మం, లక్ష్మీ తత్వం ఏమిటి అంటే ఈ 9 పేర్లు.
ఎవరు దీని మీద దృష్టి పెట్టరు. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః చతుర్థ గ్రంథిం. 9 పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు ఎంత గొప్పవి అంటే ఈ 9ని మనం స్మరించడంతో అమ్మవారు 9 విధములైన ఆనందములను మనకు అనుగ్రహిస్తుంది. ఇది ముఖ్యం. శరీరానికి లభించేది సుఖం. కూర్చున్నాను నాయన, చక్కటి ఏసీ వాతావరణం బ్రహ్మాండంగా ఉంది, శరీరానికి సుఖం కలుగుతుంది. కాసేపు అయ్యాక చల్లగా అయిపోయింది, కాస్త 22 చేస్తారా అంటారు, 20 చేస్తారా, 25 చేస్తారా. శరీరం పరిస్థితిని ఎప్పుడు మార్చుకుంటూ ఉంటుంది. మనస్సుకు కలిగేది సంతోషం. ఇది 2వ స్టేజీ, లెవెల్ పెరిగిపోయింది. అమ్మవారు మనకు మొదటి 3, 2వ 3, చివరి 3. ఈ 2వ 3లో సంతోషం ఉంటుంది. సంతోషం మనస్సుకి. ఆ నైవేద్యాలు అవి తినేస్తే, ఓ మంచి పట్టు చీర కట్టుకుంటే, 2 కమ్మలు కొత్తవి తెచ్చుకొని అమ్మవారికి అండి అని చెప్పి ఓ లక్ష్మీ బిళ్ళ గత సంవత్సరం చేసింది ఈసారి మళ్ళీ పెట్టకూడదు, కొత్త బిళ్ళ కొనుక్కురండి అని 10 సంవత్సరం భర్తని ఓ గ్రాము బంగారం అన్నా కొనుక్కురండి అని చెప్పేసి మెళ్ళో వేసుకుంటే ఓ 10 ఏళ్లకి 10 బిళ్ళలు, అంటే పెళ్ళై 10 ఏళ్ళు అయిందా అని గుర్తుపెట్టుకోవడానికో లేదా అవతలం బంగారం జమ చేసుకోవడానికో అనేక కారణాలు ఉంటాయి. ఇదంతా మనస్సుకి సంతోషం కదా. సో శరీరానికి కలిగేది సుఖం, మనస్సుకు కలిగేది సంతోషం. ఈ 2 దాటిన తర్వాత ఉండేది స ఏకో బ్రహ్మణ ఆనంద సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్య. వేదంలో ఎవరికైతే ఆశిష్ఠుడు, దృఢిష్ఠుడు, బలిష్ఠుడు, సమస్తమైనటువంటి బలాలు తెలిసిపోయి ఉంటాడో, సమస్తమైన సంపదలు కలిగి ఉంటాడో అతడికి కలిగే ఆనందం మానుషానందం అని మొదలుపెట్టి ఆ తర్వాత బృహస్పతి ఆనందము, ఇంద్ర ఆనందము, 12 ఆనందాలు అయిన తర్వాత చివరిగా వచ్చేది బ్రహ్మానందము అంటాడు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కావ్యానందం అనే ఒక పుస్తకం చెప్పారు. వరలక్ష్మీదేవికి కావ్యానందానికి సంతోషం సంబంధం ఏమిటండి అంటే యథారథే కుళీరస్థౌ మాసేచ శ్రావణే తథాహ అని ఈ వ్రతకల్పం భవిష్యత్ ఏదైతే కథ చెప్పబడిందో ఆ పురాణంలో వరలక్ష్మి వ్రతం గురించి చేసిన ప్రస్తావనలో వ్రత చూడామణి అనే గ్రంథంలో ప్రత్యేకంగా చెబుతారు. కర్కాటకంలో సూర్య సంచారం ఉన్న మాసంలో ఈ వ్రతం చేసుకోవాలి. కర్కాటకంలో సూర్య సంచారం సగభాగం ఆషాఢ మాసంలో, సగభాగం శ్రావణ మాసంలో ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసంలో చేసుకుంటే ఇంకా ప్రత్యేకం కనుక పౌర్ణమికి ముందుగా వచ్చే ఏదైనా ఒక వారం, 2వది అని ఫిక్స్ కాదు, 1 కూడా చేసుకోవచ్చు. ఎందుకని యథా రవే కుళీరస్థౌ, కర్కాటక రాశిలో సూర్య సంచారం ఉన్న కాలం. ఎందుకు ఇంత ప్రత్యేకత? కర్కాటకానికి చంద్రుడు అధిపతి, సూర్యుడు సింహరాశికి అధిపతి. ఈ రాశి చక్రంలో అన్ని గ్రహాలకి 2 ఆధిపత్యాలు ఉంటాయి. బుధుడు ఉన్నాడు అనుకుందాం, ఆయనకి మిథునం కన్య, శుక్రుడు ఉన్నాడు వృషభం తుల, కుజుడు ఉన్నాడు మేషం వృశ్చికం, గురువు ఉన్నాడు మీనం ధనుస్సు, శనైశ్చరుడు ఉన్నాడు కుంభం అలాగే మకరం. ఈ 5ంటికి 2 ఆధిపత్యాలు ఇచ్చిన జ్యోతిర్విద్వాంసులు జ్యోతిర్వేదం చంద్రుడికి 1, సూర్యుడి 1 ఇచ్చింది. ఎందుకని? చంద్రుడు మనస్సును నియంత్రించే దైవం, సూర్యుడు శరీరాన్ని. ఇప్పుడు త్రికరణ శుద్ధిగా వ్రతం చేయాలి కదా. అలాంటప్పుడు చంద్రుడు సూర్యుడు ఒకచోట ఉన్నప్పుడు మన శరీరాన్ని కూడా మాటని కూడా అందులో లీనం చేసి చెబితే అప్పుడు అది త్రికరణ శుద్ధిగా అవుతుంది. అలాంటి కాలం కాబట్టి వ్రతం చేయండి అన్నారు. శ్రవణ నక్షత్రానికి శ్రీమన్నారాయణమూర్తి నక్షత్రం అని చెప్పుకుంటూ ఉంటాం. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఇచ్చారు. ఈ మాసం శ్రావణ మాసం. కర్కాటకానికి ఈ శ్రావణానికి సంబంధించిన మకర రాశి 180 డిగ్రీలలో ఉంటుంది. ఇది రహస్యం. ఇది చదవక ఇది చెప్పక అనేకులు అనేక విధాలుగా చెబుతూ ఉంటారు. ఏకాగ్రతతో ఉండేటటువంటి త్రికరణ శుద్ధిగా అన్న మాటకి నిజమైన సాక్ష్యంతో కనిపించే నిజమైన కాలం ఈ శ్రావణ మాసంలోని మొదటి భాగ. అందుకే చేయండి అన్నారు. ఈ ఆత్మకు కలిగేది ఆనందము, బ్రహ్మానందం కలిగిందండి అని అంటారు.
లడ్డూలు ఎవరైనా ఇస్తే చాలా సంతోషం అండి. చాలా సంతోషం. ప్రపంచం అంతా నటన మొదలైంది తల్లి. అమ్మవారిని పూజించడం అంటే ఒక కలశం, ఓ చెంబు, అందులో నీళ్లు పోయాలి. బియ్యం కాదు, నీళ్లు పోయమని కథలో ఉంది. నీళ్లు ప్రాణం కదా. ఓ కొబ్బరికాయ పెట్టాలి, ఒక అలంకరణ, ఒక వస్త్రం, పంచవాయనాలలో వస్త్రం. పంచవాయనాలు అని చెప్తూ ఉంటారు. పంచవాయనాలు అంటే ఎవరో అన్నారు, చాలా పెద్దవాళ్ళు వాళ్ళందరూ చెప్పేవాళ్ళు. 5 ముత్తైదులకే ఇవ్వాలి, ఇంట్లోని వాళ్ళు కాకుండా బయటి వాళ్ళకి ఇస్తేనే లెక్క. పంచవాయనాలు అంటే ఏమిటి, చాలా చెప్తూ వచ్చారు. ఆ వ్రత కథ ఏం చెబుతుంది భవిష్యోత్తర పురాణంలో? తమలపాకులు, వక్కలు, పువ్వులు, పళ్ళు, వస్త్రం, ఈ 5 కలుపుకుంటే పంచ వస్తువులు. వీటిని వెదురు బుట్టలో ఉంచి వాయనం ఇవ్వాలి. తెలంగాణలో చేట వాయనం అన్న పేరిట వివాహాలు నిర్వహించే సమయంలో చిన్న చిన్న చేటలు ఉంటాయి, వాటిని మొంటె అంటారు. చిన్న చేట ఎప్పుడు వాయనం ఇచ్చినా కూడా అందులో ఉంచి ఇస్తారు. మొంటె వాయనం అంటూ ఉంటారు. వెదురు బుట్ట, మనం సంకట గణపతి వ్రతం చేసినా వెదురు బుట్టలో, పళ్ళు పెట్టుకున్న వెదురు బుట్టలో, అమ్మవారిని పూజించిన వెదురు బుట్టలో. ఇల్లాలిని ఆ గృహస్థు స్వీకరించకంటే పూర్వం ఆ అమ్మాయి కన్యకామణి. ఆ కన్యకామణిని వెదురు బుట్టలో కూర్చుండబెట్టి మేనమామ గారు తీసుకువచ్చి, అబ్బాయి మహాలక్ష్మిని ఇస్తున్నానయ్యా అంటూ అర్థం చేస్తాడు. అమ్మాయి నువ్వు లక్ష్మీతత్వం అంటే నేను ఎక్కడో మొదలెట్టి అనుకోమాక. లక్ష్మి ఎవరు? ఇల్లాలు. ఇల్లాలని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తాడో, ఇల్లాలని నిరాశపరుస్తాడో, దుఃఖ పెడతాడో, అందుకే మన వాళ్ళు సిరి కంట కన్నీరు ఒలికిన ఇంట ఏదో చెప్తూ ఉంటారు. అదంతా కవిత్వపరమైన భాష. బుట్టలో ఆ అమ్మాయిని పెట్టి కన్యాదాత, తల్లి తండ్రి పెంచి పోషించుకున్న 25 ఏళ్ళు మాది అని ప్రేమతో పెంచి పోషించుకున్న ఒక ప్రాణాన్ని ఆ కన్న తల్లి తాను చనిపోయేంత స్థితి అనుభవించి ఇలా పుట్టిన ఆ చిన్నారి పాపని ఇంత పెద్దగా చేసి బుట్టలో పెట్టి నీకు అందించిందే. ఇతడు ఆ అమ్మాయి నెత్తిలో పెట్టుకుని ఊరేగాలి. ఆవిడ నిజమైన వరలక్ష్మి. ఇల్లు మార్చుకొని, ఇంటి పేరు మార్చుకొని, పడుకున్న పడకకి కూడా మార్చేసుకొని, ఎవరికి ఏది చెప్పకుండా సమస్తాన్ని అర్పించి సంతానాన్ని కని నీ ఇంటి పేరుతో సంతానానికి నీకు అందించేటటువంటి ఆ తల్లి కంటే మించిన వరలక్ష్మి ఇంకెవరుంటారు? అంతే కదా. తల్లి, కూతురు, ఇల్లాలు, అక్కయ్య, చెల్లెలు, సమస్త స్త్రీగణం ఇలా ఎవరో ఒకరింటికి వరలక్ష్మిగా వెళుతున్నారు. వరలక్ష్ములుగా మారి మన ఇంటికి వస్తున్నారు. అందరూ వరలక్ష్మి ఇలా ఆలోచన చేస్తే ఈ జ్ఞానం పెంచుకోవడం కోసమే ఈ కథలో చారుమతి దేవి ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది. ఇది తెలిస్తే ఆనందం, ఇది ముఖ్యం. ఇది అసలైన అర్థం. చాలా చక్కటి అవగాహన గురువు గారు. ధన్యవాదాలండి. కృష్ణార్పణం.